హాయ్. నేనేం చేసుకున్నా తెలుసా, నా కోసం లూలు మాల్కి వెళ్ళి ష్రింప్ తెచ్చుకొని బాగా ఇలా చేశాను. ప్రాన్స్ ఇగురు ఫ్రై అన్నావు మళ్ళీ అంటారు. ప్రాన్స్ ఇగురు విత్ జీడిపప్పులు. ఎంత టెంప్టింగ్ గా ఉందో వేడి వేడి అన్నంలో. ఇవాళ నేను ఏమేం చేశాను ఇంకా చూపిస్తా. వీళ్ళందరూ అనుకుంటారు నాకు వంట రాదని, నేనే చేస్తా. వేడి వేడి అన్నం. ఓకే, తర్వాత టమాటా పప్పు చారు. ఏంటి పప్పు ఇంత నీళ్ళగా ఉందనుకుంటారు మళ్ళీ. టమాటా పప్పు చారు ఇది నువ్వు చేయలేదు, నా మదర్ చేసింది. అబ్బో, తినే వాళ్ళకి తెలుస్తుంది. ఇవి మాడిపోయి నువ్వు చూస్తే నేను చేశానని తెలిసిపోద్ది కదా నీకు. సో నేనే చేసా. ఇంకా ఉన్నాయి. అలాగే ఎండాకాలం కదా, బాగా 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 ఎండలు మండిపోతున్నాయి కదా, అందుకే చల్లని మజ్జిగ తాగడానికి, పోసుకొని తినడానికి కాదు. కీరా, క్యారెట్, ఉల్లిపాయలు కూడా తెచ్చుకుంటా. ఇగో చూడు, దీన్ని నేను మంచి సర్వింగ్ బౌల్ సర్వ్ చేస్తా. ప్రాన్స్ ఇగురు ఇదిగో ఇలా సర్వింగ్ బౌల్ లో జీడిపప్పులు వేసి ఇలా వేస్తే ఏ హోటల్లో ఇస్తారయ్యా చెప్పండి? లల్లీస్ హోటల్లో ఇస్తారు. యా, లల్లీస్ హోటల్ పెడితే ఇలా ఉండదు, కానీ లల్లీస్ కిచెన్ లో ఇలా ఉంటాయి. మారిఫ్ గారితో ఉండి ఉంటాయి, తింటాయి, పంటాయి, అన్ని భాషలు వచ్చేసాయి. యాక్చువల్గా చెప్పు, నేనే చేశానని చెప్పు, మళ్ళీ మా అమ్మ చేసిందని చెప్తావు. చెప్పు నువ్వు. నిజం నువ్వు చెప్పు. నా మదర్ చేసింది, నువ్వు జస్ట్ సర్వింగ్ చేస్తావు. మీ అమ్మని పిలిచి ఇప్పుడు మీ అమ్మని వీడియోలో తీసుకొని చెప్పు, ఇందులో ఏమేమి వేసిందో చెప్పు. అంతే కాలద్ది చేస్తే అప్రిసియేషన్ ఉండదు, డిప్రిసియేషన్ చేసి పడేస్తావు నన్ను అందరి ముందు. తింటే తెలుస్తుంది. నేను తిని రివ్యూ ఇస్తా. ఓకే, పెట్టు. ఎక్కడ పెడతారు? ఇది డైనింగ్ టేబుల్లో పెడతారు. పెట్టు. ప్రాన్స్ ఫ్రై చేసా, మజ్జిగ చేయడం ఏంటి, మజ్జిగ చిక్కా. సో అన్నీ అయిపోయాయి అనమాట. సో వాళ్ళ అన్నయ్య వాళ్ళ కూతురు వచ్చిందని చేయమన్నాడు, చేశాను. బిల్డప్ ఏమో ఎలా ఉంటుందంటే నేను ఏం పని చేయను, నా అవతారం చూస్తే కూడా మీకు అర్థం కదా. ఎనీవేస్ ఎంజాయ్ చేస్తా. ఫస్ట్ నేనే